విచ్ ఆఫ్ ద విచ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ ద డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్ అని చెప్తున్నారండి. డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్‌కి కరెక్ట్ ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నారు. సో, ఫస్ట్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే చూడండి. ఆ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ రా డేటా. ఇక్కడ రా అంటే ఏదైనా ఎర్రర్స్ ఉండొచ్చు అందులో. ఏదైనా ఎర్రర్స్ లేదా అనామలీస్ అని కూడా అంటాం. అంటే అన్‌ప్రాసెస్డ్ డేటా ఇది కూడా పాయింటే. ద ప్రాసెస్డ్ డేటా ఈస్ నోన్ యాస్ ఇన్ఫర్మేషన్. వితౌట్ ప్రాసెసింగ్ డేటాని మనం ఇన్ జనరల్ డేటా అంటాం. అంటే అందులో ఏదైనా ఎర్రర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఎర్రర్స్ ఉన్న డేటాని మొత్తం క్లీన్ చేసి, దాన్ని ప్రిపేర్ చేసి కంప్యూటర్‌కి ఇన్‌పుట్ ఇవ్వాలనమాట. ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ గురించి ఇక్కడ క్వెషన్ అడుగుతున్నారు. డేటా ప్రీ ప్రాసెసింగ్ అని అడుగుతున్నారు. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే డేటాని కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రిపరేషన్ చేస్తారు. అంటే క్లీనింగ్ మొత్తం అందులో అన్నెసెసరీ ఎర్రర్స్ ఏమైనా ఉంటే అలా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు అర్థమైన ప్రాసెసే ఇది. ఇన్‌పుట్ ఇస్తాం. ఇన్‌పుట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇచ్చిన ఇన్‌పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకొక ప్రాపర్ అవుట్‌పుట్ వస్తుంది. ఆ అవుట్‌పుట్‌ని మనం సేవ్ చేసుకుంటే అది స్టోరేజ్ కిందకెళ్తుంది. సేవ్ చేయకుండా మనం కంప్యూటర్‌ని స్విచ్ ఆఫ్ చేస్తే ఆబ్వియస్‌గా డేటా అనేది డిలీట్ అవుతుంది గదా! అది అప్పుడు వోలటైల్ మెమరీ అంటాం. ఇక్కడ నాన్ వోలటైల్ అంటే ఆఫ్టర్ సేవ్ చేసిన డేటా మన హార్డ్ డిస్క్‌లో పర్మనెంట్‌గా స్టోర్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ డేటాని మనం నాన్ వోలటైల్ డేటా అంటాం. సో, ఇచ్చిన మొత్తం ఈ ఆప్షన్స్‌లో ఫస్ట్ సీ మీరిక్కడ ఎలిమినేట్ చేసుకున్నా కూడా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ స్టోరేజ్ అన్నారండి. స్టోరేజ్ అనేది లాస్ట్‌లో రావాలి. మనం సేవ్ చేసిన డేటా స్టోరేజ్ కిందకెళ్తుంది. సో, అది ఆప్షన్ డిలీట్ అయిపోయింది. చూడండి ఇన్‌పుట్ ఇమ్మీడియేట్‌గా అవుట్‌పుట్ రాదు కదా! ఇన్‌పుట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది ఎగ్జిక్యూట్ జరగాలి. దాని తర్వాత అవుట్‌పుట్ రావాలి. సో, ఈ ఆప్షన్ ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా స్టోరేజ్ అనే ఇచ్చారు. అలా మనం ఎలిమినేట్ చేసుకున్నా కూడా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో, ఒక రా డేటా జనరల్‌గా రా అంటే ఏదైనా ఎర్రర్స్ ఉండొచ్చు. దాన్ని ఇంకా ఫిల్టర్ చేయలేదు. క్రూడ్ ఆయిల్ అంటారు గదా! సో, అది లైక్ ఫిల్టర్ చేయకముందు ఆ డేటాని రా డేటా అంటాం. ఫిల్టర్ చేసిన తర్వాత ప్రాసెస్డ్ డేటా అని చెప్తామనమాట. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద స్పెషల్ పర్పస్ మెమరీ రిసైడింగ్ ఇన్‌సైడ్ ద సీపీయూ అంటున్నారండి. ఇక్కడ సీపీయూ లోపల ఉండే మెమరీ ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. మనకి సీపీయూ ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ మనం ఇన్‌పుట్స్ ఇస్తాము. అండ్ ఆబ్వియస్‌గా అవుట్‌పుట్ వస్తుంది. ఇంతకుముందు క్వెషన్‌కి కూడా మీరు దీన్ని రిలేట్ చేసుకోవచ్చు. ఇన్‌పుట్ ఇచ్చిన తర్వాత లాస్ట్‌కి ఇక్కడ అవుట్‌పుట్. మధ్యలో ప్రాసెసింగ్ జరుగుతుంది. సో, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏఎల్యూ అర్థమెటిక్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ కంప్యూటర్‌ని కంట్రోల్ చేయడానికి అండ్ మెమరీ యూనిట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మెమరీ యూనిట్ ఈజ్ నథింగ్ బట్ రిజిస్టర్స్. మెమరీ యూనిట్స్‌ని మనం రిజిస్టర్స్ అంటాం. రిజిస్టర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సీపీయూ మెమరీ అంటాం మనం. సీపీయూ లోపల అంటే స్టోరేజ్ ఉంటుంది కాబట్టి రిజిస్టర్స్‌ని సీపీయూ మెమరీ అంటాం. సో, ఇక్కడ చూడండి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌లో కంట్రోల్ యూనిట్ ఉంది, ఏఎల్యూ ఉంది అండ్ దెన్ రిజిస్టర్స్. రిజిస్టర్స్‌లో మళ్ళీ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయి. అక్కడ చూడండి మీరు చిన్న చిన్న నేమ్స్‌తో ఇక్కడ ఇన్‌పుట్, అవుట్‌పుట్ అండ్ దెన్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయి. పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది 2, 3 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ అంటే ఫస్ట్ సపోజ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో అది పీసీలో సేవ్ అవుతుందనమాట. ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఏమవుతుందంటే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ అనేది పీసీలో స్టోర్ అవుతుంది. ఏసీ ఆర్ ఏసీసీ అంటే అక్యుములేటర్ అంటాం. అక్యుములేటర్. సో, అక్యుములేటర్‌లో ఏం స్టోర్ అవుతుంది అంటే మన డేటా రిజల్ట్ అనేది స్టోర్ అవుతుందనమాట. అంటే రిజల్ట్ ఇన్ ద సెన్స్ ప్లస్ చేసిన, మైనస్ చేసిన డివిజన్స్ కావచ్చు లేదా ఆ ప్రాసెస్ అంతా కూడా అర్థమెటిక్ అండ్ ఆపరేషన్స్ అవన్నీ ఆ ప్రాసెస్ అంతా రిజల్ట్ అక్యుములేటర్‌లో స్టోర్ అవుతుంది. సీపీయూ లోపల మెమరీ ఉంది. ఆ మెమరీలో అక్యుములేటర్‌లో మళ్ళీ రిజిస్టర్‌లో టైప్ ఉంది గదా! అక్యుములేటర్‌లో రిజల్ట్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ అడ్రెస్ రిజిస్టర్, మెమరీ డేటా అడ్రెస్ రిజిస్టర్ అని చెప్పి ఉన్నాయి కదా! సో, మెమరీలో ఉన్న డేటాని స్టోర్ చేసుకోవడం అంటే లైక్ మన కంప్యూటర్ డేటా స్టోర్ చేయడానికి అండ్ అది ఎక్కడ స్టోర్ లైక్ అడ్రెస్‌ని సేవ్ చేయడానికి. డేటాకి సెపరేట్‌గా ఉంది. అడ్రెస్‌కి సెపరేట్‌గా ఉంది. ఓకే. ఇంకొక మెమరీ కూడా ఉంటుందండి. రిజిస్టర్ అనమాట. ఓకే. ఐఆర్ అంటే ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్. ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో కరెంట్‌లీ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఆ కరెంట్‌లీ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ఐఆర్‌లో స్టోర్ అవుతుంది. పీసీలో అనేది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ పీసీలో స్టోర్ అవుతుంది. అలా ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుందనమాట. సో, సీపీయూ లోపల రిసైడింగ్ ఇన్‌సైడ్ ద సీపీయూ అంటున్నారు. వితిన్ ద సీపీయూ. సీపీయూ లోపల ఉండే మెమరీ ఏంటి అంటే సీపీయూ రిజిస్టర్స్ అంటాము జనరల్‌గా లేదా రిజిస్టర్స్ అని చెప్తాం. ఓకే. అండ్ ఇక్కడ నుండి
అవుట్ సైడ్ మనకి ఈ సిపియూకి అవుట్ సైడ్ అనేది సెకండరీ మెమరీ ఉంటుంది మనకి. సెకండరీ మెమరీ అంటే స్టోరేజ్ కదా! సో, సిపియూకి అది అవుట్ సైడ్ ఉంటుందనమాట. ర్యామ్ అన్ని ర్యామ్‌లే ఉన్నాయి గదా! సో, ఎస్‌ర్యామ్ అంటే స్టాటిక్ ర్యామ్, ఎస్ అంటే స్టాటిక్. ఈ స్టాటిక్ ర్యామ్‌ని జనరల్‌గా స్టాటిక్ ర్యామ్ ఏదైతే ఉందో, ఈ ర్యామ్‌ని మనం క్యాచీ మెమరీ కోసం యూజ్ చేస్తాము. అండ్ డైనమిక్ ర్యామ్ అనేది ఇన్ జనరల్ మన మెయిన్ మెమరీ అవుతుందనమాట. డైనమిక్ ర్యామ్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ మెయిన్ మెమరీ. ఓకే. కంపల్సరీ మెమరీ ఫర్ కంప్యూటర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూని మెయిన్ మెమరీ అంటాం. అండ్ విచ్ ర్యామ్ రిక్వైర్డ్ రీఫ్రెష్ అంటే, రీఫ్రెష్ అనేది ర్యామ్‌కి చాలా అవసరం అనమాట. ఎందుకంటే అన్నెసెసరీ డేటాని అది ఫిల్టర్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి అంటే రీఫ్రెష్ అనే ఆప్షన్ ఏ ర్యామ్‌కి అవసరం. ఎస్ ర్యామా, ర్యామా అని అడిగితే ఆన్సర్ ర్యామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎస్‌డి అంటే సింక్రనస్ డైనమిక్. సింక్రనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సింక్రనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఎస్‌డి ర్యామ్ అని చెప్తాం. సో, జనరల్‌గా హౌ మెనీ టైప్స్ ఆఫ్ ర్యామ్ అని అడిగితే జస్ట్ మనం 2 టైప్స్ అనే చెప్పాలి. ఎస్‌డి ర్యామ్, డీడీఆర్ అలా ఇంకా చాలా ఉన్నాయి. బట్ అవన్నీ కూడా ర్యామ్‌కి వేరియేషన్ అంటే ఏమంటారు డిఫరెంట్ ఆర్ అందులో వెర్షన్స్ లాగా మనం తీసుకోవచ్చనమాట. ఇన్ జనరల్ ర్యామ్ అంటే ఓన్లీ 2 ర్యామ్. ఎస్ ర్యామ్ అండ్ ర్యామ్. నెక్స్ట్ అంటే ఇక్కడ మీరు ఆప్షన్‌ని ఎలిమినేట్ చేసుకున్నా పోతుంది. అన్ని ర్యామ్ ఉన్నాయి. ఒక్క రిజిస్టర్స్ తప్ప. సో, అలా ఎలిమినేట్ చేసుకున్నా కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెమరీ యూనిట్స్ ఈస్ కన్సిడర్ యాజ్ ద లార్జెస్ట్? ఉన్న వాటిలో లార్జెస్ట్ అడుగుతున్నారు. సో, ఇన్ జనరల్ బిట్ ఈజ్ నథింగ్ బట్ జీరోస్ 1 అని చెప్తాం మనం. అంటే 1 బిట్ ఈదర్ 0 ఆర్ 1. దాని తర్వాత నిబుల్ ఈజ్ నథింగ్ బట్ 4 బిట్స్. ఓకే. నెక్స్ట్ 1 బైట్ ఇది 1 నిబుల్ అంటాం. 1 బైట్ ఈజ్ ఈక్వల్డ్ 8 బిట్స్. 8 బిట్స్. నెక్స్ట్ 1 కేబీ 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్డ్ 1024 బైట్స్ అని చెప్తాం మనం. 1 కేబీ ఈజ్ ఈక్వల్డ్ 1024 బైట్. నెక్స్ట్ ఎంబీ మెగాబైట్ 1024 కేబీ అవుతుంది. దాని తర్వాత గీగాబైట్ అనేది 1024 ఎంబీ అవుతుంది. నెక్స్ట్ 1 టీబీ జీబీ తర్వాత టెరాబైట్ వస్తుంది. 1024 జీబీ అవుతుంది. నెక్స్ట్ టీబీ తర్వాత ఈబీ వస్తుంది. ఎగ్జాబైట్ అంటాం. ఈ స్టాండ్స్ ఫర్ ఎగ్జా, టీ స్టాండ్స్ ఫర్ టెరా. సో 1 ఈబీ ఈజ్ ఈక్వల్డ్ 1024 మనకి టెరాబైట్ అవుతుంది. టెరాబైట్ తర్వాత జెడ్బీ వస్తుందండి. జెటాబైట్. ఇక్కడ వై రాదు. ఎక్స్ తర్వాత వై రాదు. ఎక్స్ తర్వాత జెడ్ వస్తుంది. జెడ్ అంటే జెటా అని చెప్తాం మనం. జెటాబైట్ అని చెప్తాం. ఓకే. జెడ్బీ తర్వాత మనకి వైబీ వస్తుంది. ఓకే. 1 వైబీ ఈజ్ ఈక్వల్ టు 1024 జెడ్బీ. అండ్ ఇక్కడ వై అంటే యోటా బైట్స్ అని చెప్తాం. వై తర్వాత మళ్ళీ జీబీ వస్తుంది. ఈ జీబీ ఆ జీబీకి డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ గీగాబైట్ కానీ ఇక్కడ మాత్రం జియోప్ బైట్ అని చెప్తాము. దాని తర్వాత బీబీ. ఓకే. ఇది లాస్ట్. ఇంతకు మించి కూడా ఉన్నాయి మనకి ఎగ్జామ్లో. మోర్ దాన్ ఎనఫ్ ఇది అవుతుంది అనమాట. సో బ్రుంటో బైట్ అని చెప్తాము. బ్రుంటో బైట్ అవుతుంది అనమాట ఇది. సో మొత్తం ఇక్కడ ఉన్న దాంట్లో లార్జెస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఒకసారి చూడండి మీరు. ఏమేమి ఇచ్చారు? జెడ్బీ ఇచ్చారు. పెటా ఓకే. టీబీ తర్వాత పీబీ రావాలండి. ఇక్కడ పీబీ మిస్ అయింది. 1 పీబీ ఈజ్ ఈక్వల్ 1024 1 సెకండ్. 1 పీబీ పెటాబైట్. టీబీ తర్వాత పీబీ వస్తుంది. 1024 మనకి టీబీ రావాలి ఇక్కడ. జీబీ తర్వాత టీబీ వస్తుంది. అండ్ టీబీ తర్వాత ఇది పీబీ రావాలి. ఇది పెటాబైట్ రావాలి. పెటాబైట్ తర్వాత ఇక్కడ ఎగ్జాబైట్ రావాలి. ఎగ్జాబైట్ తర్వాత ఇక్కడ యోటాబైట్ వస్తుంది. ఇది జెడ్బీ వైబీ కరెక్టే ఉంది. జస్ట్ ఒక పీబీ మాత్రమే మిస్ అయింది. అది మీరు ఒకటి చూసుకోండి. పీబీ 1024 టీబీ అవుతుంది. సో లైక్ దట్ పీబీ ఇచ్చారు అండ్ ఈబీ ఇచ్చారు. నెక్స్ట్ వైబీ ఇచ్చారు అండ్ జెడ్బీ ఇచ్చారు. ఉన్న దాంట్లో ఇది హైయెస్ట్. సో దిస్ ఈజ్ హైయెస్ట్ అనమాట. ఆన్సర్ ఇస్ యోటాబైట్. జెటా తర్వాత మనకి యోటా వస్తుంది. నెక్స్ట్ విచ్ వైఫై స్టాండర్డ్ ఈజ్ ద వీకెస్ట్ లేదా అబ్సలీట్ అని అంటున్నారు. మీకు తెలుసు కదా, అబ్సలీట్ ఈజ్ నథింగ్ బట్ నో లాంగర్ ఇన్ యూస్.
అది యూజ్‌లో లేకపోతే దాన్ని అబ్సొల్యూట్ అని చెప్తాం. అంటే ఉన్న దాంట్లో మనం ఏది యూజ్ చేయట్లేదు అని అడుగుతున్నారండి. ఇది కూడా మనం ఎలిమినేషన్ వైస్ చూసుకుంటే అయిపోతుంది. ఎలా అంటే డబ్ల్యూపీఏ 2, 3 అని ఉన్నాయి కదా! సో, ఈ డబ్ల్యూపీఏకి వర్షన్స్ ఇవి. ఫస్ట్, సెకండ్, థర్డ్ లాగా. సో, డబ్ల్యూ అంటే వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్. వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ అనే ఈ పర్టిక్యులర్ ప్రోటోకాల్‌ని అంటే ఈ స్టాండర్డ్ ప్రోటోకాల్‌ని వైఫై యూజ్ చేసేటప్పుడు అంటే వైఫైలో ఉంటుందనమాట. డబ్ల్యూపీఏ వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్. అయితే ఇది పాతది. ఇది ఓల్డెస్ట్. వాళ్ళు అదే అడుగుతున్నారు. వీకెస్ట్ లేదా అబ్సల్యూట్ అంటే వాడట్లేదు. దట్ ఈస్ వైర్డ్ అనమాట. ఇది వైర్డ్ ఈక్వివలెంట్ అంటే ప్రైవసీ. సో, ప్రెజెంట్ మనం ఇది వాడట్లేదు. ఎందుకంటే ఇది పాత ప్రోటోకాల్. దాని తర్వాత కొత్తవి వచ్చాయి. ఇక్కడ చూడండి మీరు 1, 2, 3 అని చెప్పి ఉంది గదా! సో, ఇలా వెర్షన్స్ కూడా నెక్స్ట్ కొన్ని చేంజెస్ చేస్తారు. నెక్స్ట్ వెర్షన్ అలా రిలీజ్ చేస్తారు మార్కెట్‌లో. సో, యూజ్ చెయ్యనిది అని అడుగుతున్నారు. ద ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ మ్యాకింతోష్ కంప్యూటర్ అని చెప్తున్నారు. ఇక్కడ ట్రూ అడుగుతున్నారు. కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో, కరెక్ట్ పాయింట్‌లో అంటే మ్యాక్ ఓఎస్ అనేది ఈ మ్యాక్ ఓఎస్ అంటాం కదా! ఇన్ జనరల్ ఇది యాపిల్ వాళ్ళది ఓఎస్. ఆబ్వియస్లీ మ్యాక్ ఓఎస్ అనేది యాపిల్ కంపెనీ వాళ్ళ ఓఎస్. సో, ఈ యాపిల్ కంపెనీ వెరీ ఫస్ట్ మానిటర్ ఏంది? ఇది ఫస్ట్ యాపిల్ కంపెనీ యాపిల్ మానిటర్ అని చెప్తే ఫస్ట్ యాపిల్ మానిటర్ నేమ్ ఈజ్ మ్యాకింతోష్. ఈ మ్యాకింతోష్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ యాపిల్ వాళ్ళ మానిటర్. ఈ నేమ్ వాళ్ళు ఫరెవర్ ఉంచాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మ్యాకింతోష్‌లో మ్యాక్‌ని తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ఐఓఎస్‌లో లైక్ యాపిల్ రిలేటెడ్ ల్యాప్‌టాప్‌లో లేదా మానిటర్స్‌లో మ్యాక్ ఓఎస్‌ని యూజ్ చేస్తున్నారు. ఇది మ్యాక్ ఓఎస్‌ని యూజ్ చేస్తున్నారు. రైట్. సో, ఈ మ్యాకింతోష్ అనే కంప్యూటర్‌ని 1984లో ఫైండ్ ఔట్ చేశారు. యాపిల్ కంపెనీ వాళ్ళు 1984లో ఫైండ్ ఔట్ చేశారు. ఇప్పుడు చూడండి ఇట్ ఈస్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ యాపిల్ అన్నారు. కరెక్టే కదా! మ్యాక్ ఓఎస్, మ్యాకింతోష్, మ్యాక్ ఓఎస్, మ్యాక్ అంటేనే యాపిల్. సో, ఇది యాపిల్ ప్రొడక్ట్ అన్నారు. సో, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ 72 అన్నారు. ఇది 72లో కాదండి 84లో డెవలప్ చేశారు. సో, ఇది రాంగ్ అవుతుంది. ఉన్న దాంట్లో కరెక్ట్ ఏంటి అని అడిగారు. సో, ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్. మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఈ వర్డ్ కియోస్క్ అనేది ఏదైతే ఉందో ఇది అనమాట. మనం కొన్ని ప్లేసెస్‌లో ఇలాంటివి చూస్తా ఉంటాం గదా! ఇందులో లిమిటెడ్ డేటాని స్టోర్ చేస్తారు. లిమిటెడ్ డేటా అండ్ కొన్ని ఫంక్షన్స్ మాత్రమే లిమిటెడ్ ఫంక్షన్ అండ్ లిమిటెడ్ డేటా అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. దీన్ని మనం కియోస్క్ అని చెప్తాము. అండ్ సూపర్ మార్కెట్‌కి గానీ మనం ఎక్కడైనా ఏదైనా కొన్నప్పుడు కార్డ్‌ని స్వైప్ చేస్తాం కదా! ఆ కార్డ్‌ని స్వైప్ చేసుకునే మెషిన్‌ని పాయింట్ ఆఫ్ సేల్ అని అంటారు. పీఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్. ఓకే. పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్తాం. కార్డ్ స్వైపింగ్ మెషిన్స్ లేదా మనం బార్‌కోడ్ రీడర్ ఉంటుంది కదా! ఏదైనా కొనుక్కున్నప్పుడు ఎనకాల 2 కోడ్స్ ఉంటాయండి. ఆ 2 కోడ్స్‌లో ద ఫస్ట్ వన్ మనం ఇలా చూస్తే దీన్ని క్యూఆర్ కోడ్ అంటాం. క్విక్ రెస్పాన్స్ కోడ్. మనం ఫోన్‌పే కరో, పేటీఎం కరో క్విక్ రెస్పాన్స్ కోడ్. అది కాకుండా మనకి ఇలా వర్టికల్ లైన్స్‌లో బార్‌కోడ్ రీడర్ అనేది ఉంటుంది. మనం ఏదైనా సామాన్లు కొన్నప్పుడు ఆబ్వియస్‌గా ఇలాంటి బార్‌కోడ్‌ని వాళ్ళు చెక్ చేసేసి బిల్ చేస్తారు కదా! సో, అలాంటి దాని గురించి అంటే ఈ పాయింట్ ఆఫ్ సేల్ అనేది బార్‌కోడ్ రిలేటెడ్ పాయింట్ అనేది అవుతుంది. లెట్స్ మ్యాచ్ చేద్దాం మనం ఇప్పుడు. బార్‌కోడ్ రీడర్ అన్నారు. సో, బార్‌కోడ్ రీడర్ దేనికోసం యూజ్ చేస్తాం మనం? పాయింట్ ఆఫ్ సేల్‌లో యూజ్ చేస్తాం. చూడండి ఆ ఇన్‌పుట్ డేటా ఫ్రమ్ ద ప్రొడక్ట్ ఇస్ సూపర్ మార్కెట్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ సేల్. పీఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ అనమాట. కార్డ్ స్వైపింగ్ మెషిన్స్ లేదా ఆ బార్‌కోడ్ రీడర్‌ని అది రీడ్ చేయడానికి యూజ్ చేస్తారు. బార్‌కోడ్ రీడర్ వర్టికల్ లైన్ ఫార్మాట్‌లో ఉంటుంది. నెక్స్ట్ టచ్ స్క్రీన్‌తో మనం ఏం చేసుకుంటాం ఇది టచ్ స్క్రీన్ అనమాట. ఈ కియోస్క్ అనే నేమ్ దీనికి టచ్ స్క్రీన్. సో, టచ్ స్క్రీన్ ఈస్ టు ఇన్పుట్ డేటా ఎట్ ఎ రీడర్ ఇన్ఫర్మేషన్ కియోస్క్. ఓకే. నెక్స్ట్ న్యూమరిక్ కీపాడ్. ఓకే. ఫస్ట్ గ్రాఫిక్ టాబ్లెట్స్ కూడా ఉంది కదా! ట్యాబ్‌ని మనం దేనికోసం యూజ్ చేస్తామండి? ఏదైనా డ్రాయింగ్ గీసుకోవడానికి యూజ్ చేస్తాము. సో, ఇది డ్రాయింగ్‌కి అవుతుంది. న్యూమరిక్ కీప్యాడ్ ఇక్కడ కీప్యాడ్ అనే వర్డ్ మిస్ అయింది. సో, న్యూమరిక్ కీప్యాడ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. మనం ఏదైనా టైప్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్‌ని మీరు ఎలిమినేట్ చేసుకుంటే అంటే లైక్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు. బార్‌కోడ్ రీడర్ అనేది సెకండ్ ఆప్షన్ అన్నారు. సెకండ్ ఆప్షన్‌తో మనకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఫస్ట్ దానికి సెకండ్, బికి 1. సో, ఆబ్వియస్‌గా ఆన్సర్ మనకి ఇదవుతుంది. నెక్స్ట్ వన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ పీసీ? పర్సనల్ కంప్యూటర్ రిలేటెడ్ కానిది ఏంటి అని అడుగుతున్నారండి. సో పర్సనల్ కంప్యూటర్ అంటే మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, లేదా డెస్క్టాప్స్ కూడా కావచ్చు. అందులో అవసరం లేనిది ఏంటి అని చెప్తున్నారు. సో యూఎస్బి అనేది అవసరం లేదు కదా. యూఎస్బి, యూనివర్సల్ సీరియల్ బస్. ఓకే, యూనివర్సల్ సీరియల్ బస్. సో ఈ యూనివర్సల్ సీరియల్ బస్ మనం దేనికోసం యూజ్ చేస్తాము ఇన్ జనరల్గా అంటే పెన్ డ్రైవ్స్ కోసం యూజ్ చేస్తాం. యూఎస్బీస్ అనేవి పెన్ డ్రైవ్స్ కోసం యూజ్ చేస్తాం, యూఎస్బీస్. ఓకే, ఇక్కడ బస్ అంటే ఇన్ జనరల్ వైర్. బస్ ఈజ్ నథింగ్ బట్ వైర్. మనకి 2 టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి. ఒకటి ఇంటర్నల్ బస్ అండ్ ఎక్స్టర్నల్ బస్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బస్. సో ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బస్ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ డేటా బస్ అనేది ఒకటి ఉంటుంది. డేటా బస్, అడ్రస్ బస్ అని కూడా చెప్తాం మనం, అండ్ కంట్రోల్ బస్ అని చెప్తాం. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా బస్, అడ్రస్ బస్ అండ్ కంట్రోల్ బస్. డేటా బస్ అనేది లైక్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి డేటాని షేర్ చేస్తున్నప్పుడు డేటా బస్ అనేది ఇట్ క్యారీస్ ద డేటా. ఓకే, క్యారీ ద డేటా. ఆ డేటా ఏం పంపిస్తున్నాం అనేది క్యారీ చేస్తుంది. అడ్రస్ బస్ అనేది ఆబ్వియస్గా అది అడ్రస్ని క్యారీ చేస్తుంది. క్యారీ ద అడ్రస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ద డేటా, ద అడ్రస్ అవుతుంది. కంట్రోల్ బస్ మాత్రం ఇట్ క్యారీ ద సిగ్నల్. పర్టికులర్గా సిగ్నల్స్ని క్యారీ చేసేది కంట్రోల్ బస్ అన్నమాట. ఇలా టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఇన్ జనరల్ బస్ ఇస్ నథింగ్ బట్ వైర్ ఇన్ కంప్యూటర్. నెక్స్ట్ ఇక్కడ నాట్ అ పార్ట్ ఆఫ్ పీసీ అన్నారు వాళ్ళు. నాట్ అ పార్ట్ ఆఫ్, రిమైనింగ్ అన్ని పార్ట్ ఆఫ్ పీసీయే కదా. మనం ర్యామ్ యాజ్ వెల్ యాజ్ రోమ్. ర్యామ్ అండ్ రోమ్ వీళ్ళిద్దరిని మనం ఇంటర్నల్ మెమరీస్ అంటాం. కంప్యూటర్ లోపల కంపల్సరీ ఉండాల్సిన మెమరీస్. అండ్ ఇది మదర్ బోర్డ్ పైన ఉంటుందండి. ఇక్కడ ఒక ప్రాసెసర్ ఉంటుంది, కార్నర్లో మనకి ర్యామ్ చిప్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ రోమ్ చిప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంటర్నల్ మెమరీ అని చెప్తాం ర్యామ్ అండ్ రోమ్ని. సిపియు లేకపోతే ప్రాసెసింగ్ అసలు జరగదుగా. సో ప్రాసెసింగ్ డివైస్, సిపియు ఈజ్ నథింగ్ బట్ అ ప్రాసెసింగ్ డివైస్ అని చెప్తాం. ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెసింగ్ డివైస్. ఇది రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫర్మ్వేర్. ఫిమ్వేర్ ఆర్ ఫర్మ్వేర్, ది చాయిస్ ఇస్ అంటే ప్రొనౌన్సియేషన్ మీ చాయిస్. అండ్ ర్యామ్ని మనం మెయిన్ మెమరీ అంటాం. ర్యామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెయిన్ మెమరీ. సో మీకు యూఎస్బి అనేది పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ అనేది కంప్యూటర్ లోపల ఉండదు కదా. మన అవసరాన్ని బట్టి మనం డేటాని సేవ్ చేసుకోవడానికి, అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, a program or a piece of code that is loaded into the person's computer without his or her knowledge. అంటే మన నాలెడ్జ్ లేకుండా మన కంప్యూటర్లోకి అది లోడ్ అవుతుందంట. అండ్ రన్స్ అగెనెస్ట్ హిజ్ ఆర్ హర్ విషెస్. అంటే మనకి సంబంధం లేకుండా, అంటే మనకు తెలియకుండా డౌన్లోడ్ అవుతుంది, మనకు తెలియకుండానే మన కంప్యూటర్ లోపల రన్ అవుతుంది అంటున్నారు. అండ్ మాల్వేర్ అంటే అలాంటి టైప్ ఆఫ్ ఒక మాల్వేర్. మాల్వేర్ ఇస్ నథింగ్ బట్ మెలీషియస్ సాఫ్ట్వేర్. మెలీషియస్ సాఫ్ట్వేర్. ఈ మెలీషియస్ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ వైరస్ అనమాట. మెలీషియస్ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ వైరస్. సో ఈ వైరస్ అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్, మనకు తెలియకుండా ఇన్స్టాల్ అవుతుంది అండ్ మనకు తెలియకుండానే కంప్యూటర్లో రన్ అవుతుంది అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది ట్రోజన్స్ అండి. ట్రోజన్స్ లేదా ట్రోజన్ హార్స్ అని చెప్తాం మనం. ఇది డిస్గైజ్ ఇన్ లెజిటిమేట్ అంటాం. డిస్గైజ్ ఇన్ లెజిటిమేట్ అంటే అది రియల్ లాగా, లేకపోతే అది వ్యాలిడ్ అనే ఇన్ఫర్మేషన్ లాగా మనకు కనిపిస్తుంది, లేదా మనకు తెలియకుండానే అది ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎలా ఇన్స్టాల్ అవుతుంది మనకు తెలియకుండా అని అంటే, కొన్ని ఫేక్ లింక్స్ వస్తాయి కదా, ఆ ఫేక్ లింక్ పైన మనం క్లిక్ చేసినప్పుడు ఈ వైరస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది మన సిస్టంలోకి. అండ్ అది ఇన్స్టాల్ అయిపోవడం వల్ల మన కంప్యూటర్ ఆబ్వియస్గా స్లో అవ్వడం అనేది జరుగుతుంది. వైరస్ వచ్చిందంటే స్లో అవుతుంది కదా. సో డిస్గైజ్ ఇన్ లెజిటిమేట్ అని చెప్తారు, లేదా బ్యాక్ స్టాబింగ్ అని కూడా చెప్తారండి దీన్ని. బ్యాక్ స్టాబింగ్ అంటే అది మన వెన్నుపోటు పొడుస్తుంది అనే పాయింట్ని తీసుకుంటాం మనం, తెలియకుండానే ఇవన్నీ చేస్తుంది. అండ్ లింక్స్ త్రూ, అది ఎలా వస్తుంది మరి మన కంప్యూటర్ కంటే, అది లింక్స్ త్రూ అనేది వస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్, ఇది నాన్ సెల్ఫ్ రెప్లికేట్. ఇది ఆటోమేటిక్గా రెప్లికేట్ అవ్వదు, మనం లింక్స్ త్రూ వస్తుంది అనమాట. ఇన్ జనరల్గా అయితే వైరసెస్ అన్ని రెప్లికేట్ అవుతాయి, కానీ ఇది మాత్రం రెప్లికేట్ అవ్వదు.
ఓకే. ఆ స్పైవేర్ రిలేటెడ్ మాత్రం మనం వెబ్‌సైట్ లాగిన్ చేసేటప్పుడు గూగుల్ బ్రౌజర్ యూజ్ చేస్తూ అంటే లైక్ క్రోమ్ వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేస్తూ వెబ్‌సైట్‌ని లాగిన్ చేసే పర్టిక్యులర్ టైంలో మనం యూజర్ ఐడీని యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్‌ని టైప్ చేస్తాం. యూజర్ ఐడీ యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ టైప్ చేస్తాం. అలా పాస్వర్డ్‌ని టైప్ చేస్తున్నప్పుడు వాళ్ళు నిఘా పెట్టుకొని ఉంటారనమాట. వీళ్ళు ఏమేమి టైప్ చేశారు, వీళ్ళ పాస్వర్డ్ ఏంటి అని చెప్పి వాళ్ళు నిఘా పెట్టుకుంటారు. వాళ్ళని మనం స్పై చేస్తున్నాం అంటాం కదా! సో, స్పైవేర్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇన్ ద ఎక్సెల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఈస్ నాట్ ఇవి కొంచెం మీరు పర్టిక్యులర్‌గా తెలిస్తే గాని ఆన్సర్ చేయలేము. సో, నాట్ ఫర్ లుకప్ అండ్ రిఫరెన్స్ అని చెప్తున్నారండి. జనరల్‌గా ఎంఎస్ ఎక్సెల్‌లో డేటా మనం టేబుల్ ఫార్మాట్‌లోనే సేవ్ చేసుకుంటాం కదా! సో, నేమ్స్ సపోజ్ ఇది నేమ్ అడ్రెస్ ఉంది అండ్ దెన్ నేమ్ ఉంది సంథింగ్ అలా మీరు అనుకోండి. అండ్ ఇంకొక టేబుల్ ఉన్నప్పుడు ఇది టేబుల్ 1 అండ్ టేబుల్ 2లో ఒక ఇన్ఫర్మేషన్‌కి పర్టిక్యులర్ రిలేటెడ్ డేటా ఒకటి ఉంటది కదా! అలాంటివి చూడడానికి లుకప్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే. ఇక్కడ ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఆ ఎక్స్ పర్సన్ డీటెయిల్స్ అనేవి ఇంకొక టేబుల్‌లో ఉంది. అలాంటి టైంలో మనం లుకప్‌ని యూజ్ చేస్తామనమాట. పర్టిక్యులర్ దానికి అలా ఏం కావాలి, దాని నెక్స్ట్ ఏంటి అనే దానికి ఈ లుకప్‌ని యూజ్ చేస్తారు. అయితే లుకప్ అనేది ఎంఎస్ ఎక్సెల్‌లో ఉండే ఈ ఫంక్షన్ అనమాట. ఎంఎస్ ఎక్సెల్. లుకప్స్ పైన క్లిక్ చేస్తే మనకి కనిపించని ఆప్షన్స్ ఏమున్నాయి అని వాళ్ళు క్వెషన్ చేశారండి. నేను ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్ములాస్ దీన్ని మనం మెనూ బార్ అంటాం. టాప్ ఆఫ్ ద బార్‌ని టైటిల్ బార్ అంటాం. అండ్ ఇది హోమ్ ఓకే. ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఔట్ ఇవన్నీ కూడా మనకి మెనూస్ గదా! సో, మెనూ బార్ అని చెప్తాం. మెనూ బార్ అంటే ఈ ఫార్ములాస్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. లుకప్ అండ్ రిఫరెన్స్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ లుకప్ అండ్ రిఫరెన్స్ ఆప్షన్‌లో మీరు మొత్తం చూసుకుంటే అంటే ఇవన్నీ మనకు గుర్తుండదు. కానీ కొన్నిసార్లు ఇలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు తెలియకపోతే స్కిప్ చేయడమే బెస్ట్. సో, ఇక్కడ వాళ్ళు ఆప్షన్‌లో ఏమేమి ఇచ్చారు చూడండి. ఆహ్, లుకప్ ఇచ్చారు. స్టాక్ అని ఇచ్చారు. డబ్ల్యూఆర్ఏపీ కాల్స్ అని ఇచ్చారు. డబ్ల్యూఆర్ఏపీ రోస్ అని ఇచ్చారు. అంటే ఇది కాలమ్స్, ఇది రోస్. లుకప్ కూడా ఉంది. లుకప్ మాత్రమే కాదు. లుకప్ ఉంది. మ్యాచ్ అని ఉన్నాయి. సో, ఈ ట్రాన్స్‌పోజ్ ఆప్షన్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకేం కావాలంట? అందులో లేనిది కావాలంట. అక్కడ మనం లుకప్ చూసామా? చూసాము. లుకప్ కూడా చూసాము. ర్యాప్ కాలమ్‌తో పాటు ర్యాప్ రోస్ కూడా చూసాం మనం. అండ్ స్టాక్ అనేది కూడా ఉంది. కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంఎస్ ఎక్సెల్ తర్వాత ఫార్ములా ఫంక్షన్ ఫార్ములా పైన క్లిక్ చేసి ఇలా కిందికెళ్ళిపోతే ర్యాప్ కాలమ్స్ ఉంది. లుకప్ ఉంది. స్టాక్ ఉంది. లుకప్ ఉంది. ఇవన్నీ కూడా మనం లుకప్‌లో యూజ్ చేసే అంటే లుకప్ అండ్ రిఫరెన్స్‌లో యూజ్ చేస్తాం. సో, ఇది కూడా ఉంది. ఇదొక్కటి లేదండి మీరు అంటే అసలు ఆప్షన్‌లో అది లేనే లేదు. చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆ పెద్ద లిస్ట్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే తెలిస్తేనే ఆన్సర్ చేయండి. లేదంటే వదిలేయమనే చెప్తున్నాను కదా! ఇలాంటి కొన్ని క్వెషన్స్‌ని కొంచెం ఆన్సర్ చేయాలంటే తెలిస్తేనే ఆన్సర్ చేస్తాం. అదర్‌వైజ్ వి కాంట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అగైన్ నాట్ ఎ వాలిడ్ ఫైల్ ఫార్మాట్ ఇన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. పీపీటీలో ఫైల్ ఫార్మాట్ లేనిదేంటి అని అడుగుతున్నారు. సో, ఓల్డ్ వెర్షన్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ న్యూ వెర్షన్ అనేది ఉంటుంది ఎంఎస్ ఆఫీస్. సో, డాట్ పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో డాట్ పీపీటీ అని సేవ్ చేస్తాం. పీపీటీ ఎక్స్ అని సేవ్ చేస్తాం. ఎక్స్ ఉంటే న్యూ వెర్షన్, ఎక్స్ లేకపోతే అది ఓల్డ్ వెర్షన్ కింద తీసుకుంటాం మనం. ఓకే. డాట్ ఇది కాకుండా ఇన్ జనరల్ డాట్ పీపీఎం అంటే మ్యాక్రోస్‌ని క్రియేట్ చేస్తాం. మ్యాక్రో అనేది ఒక ఫంక్షన్. ఇది ఏదైనా డేటాని రిపీటెడ్‌గా యూజ్ చేసినప్పుడు రిపీటెడ్ టాస్క్ కోసం మ్యాక్రో ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పీపీఎస్ అనేది ఉంటుంది. ఎస్ అంటే స్లైడ్ షో. ఎస్ ఈజ్ నథింగ్ బట్ స్లైడ్ షో. ఓకే. సో, ఇక్కడ ఆప్షన్‌లో ఏమున్నాయి చూడండి. పీపీఎం ఉంది. పీపీటీ ఉంది. కరెక్ట్. పీపీటీ ఎక్స్ కూడా ఉంది. యాక్చువల్లీ పీపీఎస్ అనేది కూడా ఉంటుంది. ఇది స్లైడ్ షో కోసం. కానీ ఐఎన్ అనేది లేదండి. మన క్వెషన్‌కి ఆన్సర్ పీపీఐఎన్. మ్యాక్రోస్‌ని క్రియేట్ చేయొచ్చు. స్లైడ్ షో చేయొచ్చు. ఇది న్యూ వెర్షన్. ఇది ఓల్డ్ వెర్షన్. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే పీఓటీ కూడా ఉంటదనమాట. పీఓటీ ఎక్స్ అని చెప్తాం. పీఓటీఎక్స్ అంటే ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ టెంప్లెట్స్‌ని యూజ్ చేస్తారు. టెంప్లెట్ అంటే
ప్రీ డిఫైన్డ్ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, ముందే డిఫైన్ చేసి ఉంటాయి. అది మన అవసరాన్ని బట్టి మనం కొన్ని ఎడిట్ చేసుకుంటాం అనమాట. అలాంటి వాటిని మనం టెంప్లెట్స్ అంటాం. సో పిఓటీ కూడా ఉంటుంది, కానీ పిపిఐఎన్ అనేది లేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ డేటా ఎన్క్యాప్సులేషన్ అంటున్నారు. సో ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో తెలియాలి కదా. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేట్ ద డేటా ఇంటూ అ సింగిల్, అంటే సో మెనీ డేటాని, అంటే సో మచ్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఆ సో మచ్ ఆఫ్ డేటాని ఒక సింగిల్ దగ్గర మనం ఆపరేట్ చేయగలిగితే దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో ఎన్క్యాప్సులేషన్లో యూజ్ చేసే పర్టికులర్ ప్రోటోకాల్ ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అండి, హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్ ఇస్ ద రైట్ ఆన్సర్. హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్. టీసీపీ/ఐపీ అనేది ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. టీసీపీ/ఐపీ ఈజ్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ యూజ్ చేసే టైంలో ఇది డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్. వైఫై అనేది ఆబ్వియస్గా మనం అంటే వైఫై కనెక్ట్ చేసుకుంటాం కదా, వైఫై రూటర్. బట్ వైఫై అనేది ఏ వేవ్స్ని ఫాలో అవుతుంది అంటే అది రేడియో వేవ్స్ని ఫాలో అవుతుంది. వైఫై అనేది రేడియో వేవ్స్ ఫాలో అవుతుంది. ఈథర్నెట్ అనేది ల్యాన్ కేబుల్ కదా, ఈథర్నెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ల్యాన్ కేబుల్, అండ్ దీన్నే మనం RJ45 కేబుల్ అని కూడా అంటాము. ఇది ఎక్కడ ఏ టోపాలజీలో యూస్ చేస్తారు అంటే బస్ టోపాలజీలో మనం యూస్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. Which feature of a word processing software such as Microsoft Word enables the creation of table అంటున్నారండి. ఓకే, అండ్ కాంటెంట్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ హెడింగ్స్ అన్నారు. కాంటెంట్ బేస్డ్ డాక్యుమెంట్ హెడింగ్స్ అన్నారు. సో మనకి ఇక్కడ చాలా అంటే మెనూ బార్ పైన క్లిక్ చేస్తే మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లారిటీ ఉందో లేదో, స్టైల్స్ అనమాట. ఇది స్టైల్స్. ఈ స్టైల్స్ పైన క్లిక్ చేస్తే హెడింగ్ 1 అనే మన డిఫరెంట్ హెడింగ్స్ ఉన్నాయి చూడండి. హెడింగ్ 1, 2, 3 అనేది హెడింగ్స్, సో అండ్ సో అనేది ఉంది. సో మైక్రోసాఫ్ట్ వర్డ్లో హెడింగ్స్ని అంటే ఆ టేబుల్లో ఉన్న హెడింగ్స్ని ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ స్టైల్స్ పైన క్లిక్ చేస్తే వేరేవన్నీ వస్తాయి అనమాట. హెడింగ్ 1, 2, 3 ఎక్సెట్రా ఆప్షన్స్ అనేది మనకి స్టైల్స్లో దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్, ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో Ctrl+Kతో క్రియేట్ అవుతుంది హైపర్ లింక్. Ctrl+K టు క్రియేట్ హైపర్ లింక్. అండ్ ఇది హైపర్ లింక్ అనే ఆప్షన్ మనకి ఇన్సర్ట్ మెనూ పైన ఉంటుంది, ఇన్సర్ట్ ట్యాబ్ లేదా ఇన్సర్ట్ మెనూ పైన ఉంటుంది. స్పెల్లింగ్ చెక్ అండ్ గ్రామర్ చెక్ అనేది రివ్యూ మెనూలో ఉంటుంది. ఓకే, ఫైల్, హోమ్, ఇన్సర్ట్, ఇక్కడ చూడండి మెయిలింగ్, ఇక్కడ రివ్యూ ఉంది కదా జనరల్గా. సో రివ్యూ పైన క్లిక్ చేస్తే మనకి స్పెల్లింగ్ చెక్ అనేది వస్తుంది. షార్ట్ కట్ వచ్చేసరికి F7 టు స్పెల్లింగ్ చెక్. మెయిల్ మర్జ్ అనేది, మెయిలింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, మెయిలింగ్. ఈ మెయిలింగ్ అనేది ఒకటే మెయిల్ని సో మెనీ పీపుల్కి మనం సెండ్ చేయడానికి మెయిల్ మర్జ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో వాళ్ళు టేబుల్ అన్నారు, టేబుల్కి రిలేటెడ్ మనకి ఎక్కడా కనిపించలేదు ఇక్కడ. స్పెల్లింగ్ చెక్ ఉంది, హైపర్ లింక్ ఉంది, మెయిల్ మర్జ్ ఉంది. సో స్టైల్స్ పైన క్లిక్ చేస్తే మనకి టేబుల్ రిలేటెడ్ డేటా మొత్తం అంటే ఫీచర్స్ అన్నీ వస్తాయి. విచ్ ప్రోటోకాల్ సెక్యూర్స్ ద వెబ్ ట్రాఫిక్ అంటున్నారు. వెబ్ అంటే ఆబ్వియస్గా మనం వెబ్సైట్ అనేది తీసుకుంటాం కదా. సో వెబ్సైట్ రిలేటెడ్ ప్రోటోకాల్ ఏంటి అని అడుగుతున్నారు. మనందరికీ తెలిసిన ఫేమస్ ప్రోటోకాల్స్ 2 ఉన్నాయి, HTTP అండ్ HTTPS. HTTPSలో S స్టాండ్స్ ఫర్ సెక్యూర్ అనమాట, సెక్యూరిటీ కోసం యూస్ చేసే ఒక ప్రోటోకాల్, సెక్యూర్ ప్రోటోకాల్. సో ఆన్సర్ అనేది HTTPS అవుతుంది. HTTPS ఇస్ సెక్యూర్ ప్రోటోకాల్, HTTPS. ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్కి యూజ్ చేస్తాం. ఈ రెండు కూడా వెబ్సైట్కి మాత్రమే యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ లేదు. ఇక్కడ తాళం సింబల్ అనేది ఇలా ఓపెన్ ఉంటుంది ఇలాగా, అండ్ ఇక్కడ మాత్రం తాళం సింబల్ అనేది లాక్ చేసి ఉంటుంది అనమాట. సో సెక్యూర్ ఉంటుంది. టెల్నెట్ అనే ప్రోటోకాల్ రిమోట్ లాగిన్ కోసం యూజ్ చేస్తాం. రిమోట్ కంట్రోల్ లేదా రిమోట్ లాగిన్ కోసం యూజ్ చేసే ఒక ప్రోటోకాల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నారండి. లైనెక్స్ ఓఎస్కి రిలేటెడ్ వ్యాలిడ్ కానీ పాయింట్ ఏంటి అని అడుగుతున్నారు.
ఓకే. సో, ఇప్పుడు లైనెక్స్ గురించి మాట్లాడుకుందాం. ద ఫాదర్ ఆఫ్ లైనెక్స్ ఓఎస్ ఇస్ లైనస్ టోర్వాల్డ్. ఓకే. లైనస్ టోర్వాల్డ్. ఓకే. ఫాదర్ ఆఫ్ లైనెక్స్ ఓఎస్ లైనస్ టోర్వాల్డ్. సో, ఈ లైనెక్స్ ఓఎస్ అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా మోడిఫై చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎర్రర్ ఫ్రీ ఓఎస్ అవుతుంది. ఎర్రర్ ఫ్రీ అని చెప్తాం మనం. అంత ఈజీగా ఎర్రర్స్ రాదు. అలాగే ఇది సెక్యూర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌లో విండోస్‌తో కంపేర్ చేస్తే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ యూజర్. అంటే మోర్ దాన్ వన్ పర్సన్ యూజ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మల్టీ యూజర్, యాజ్ వెల్ యాజ్ మల్టీ టాస్కింగ్ కూడా, మోర్ దాన్ వన్ టాస్క్ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మోర్ దాన్ వన్ టాస్క్ అంటే పక్కపక్కనే సో మెనీ పనులు చేసుకోవడం. మోర్ దాన్ వన్ యూజర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఒకటే లైనెక్స్ ఓఎస్‌ని మోర్ దాన్ వన్ పర్సన్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడండి, మల్టీ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది, మల్టీ యూజర్ అవుతుంది, మల్టీ టాస్కింగ్ కూడా అవుతుంది. కానీ ఇది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదండి. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆర్టీ లైనెక్స్ అనేది ఉంటుంది. ఆర్టీ లైనెక్స్ ఈజ్ అ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. మన రియల్ టైమ్‌లో యూజ్ చేసే కొన్ని నేమ్స్ ఉన్నాయండి. అవి మీరు ఇక్కడ చూడొచ్చు. లైనెక్స్‌కి రిలేటెడ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఏమేమి ఉంటాయంటే ఆర్టీఓఎస్ ఇంక్లూడ్స్ ఫ్రీ ఆర్టీఓఎస్. ఇదొక వర్షన్ అనమాట. అండ్ వీఎక్స్ వర్క్స్ అనేది ఉంది. అండ్ చూడండి క్యూఎన్ఎక్స్ విచ్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండిటి కాంబినేషన్ ఉంటే దాన్ని మనం ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్తాం. ఓకే. అండ్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఆర్టీ లైనెక్స్ ఉంది, అండ్ దెన్ ఇంటిగ్రిటీ అని ఉన్నాయి. ఇవి కొన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. సో, ఆ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే లైనెక్స్ ఫీచర్ కానిది ఏంటి అని అడిగారు. లైనెక్స్ ఓఎస్ అనేది మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, మల్టీ యూజర్ ఎట్ ఏ టైమ్ యూజ్ చేసుకోవచ్చు, మల్టీ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. కానీ అది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. లైనెక్స్‌లో ఆర్టీ లైనెక్స్ అనేది సపరేట్‌గా ఆర్టీ లైనెక్స్ అనేది ఉంటుంది. ఇది రియల్ టైమ్ లైనెక్స్‌కి ఎగ్జాంపుల్ అనమాట. మనం రియల్ టైమ్ లైనెక్స్ అంటే ఏంటి, అసలు రియల్ టైమ్ ఓఎస్ ఏంటంటే ప్రింటర్ సపోజ్ మనం వాడుతున్నాము, దానికి సంబంధించిన ఏదైనా సాఫ్ట్వేర్స్ ఉంటే దాన్ని రియల్ టైమ్, మన రియల్ లైఫ్‌లో యూజ్ చేసేవి, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో యూజ్ చేసే వాటిని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్తాం మనం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2కి మ్యాచ్ చేయమని చెప్తున్నారు. సో, లైట్ పెన్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ కదా. సో, లైట్ పెన్ ఈస్ ఇన్పుట్ డివైస్. ర్యాండమ్ యాక్సెస్ అంటున్నారు. అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ కదా. ర్యామ్‌తో పాటు రోమ్ అనేది మన ఇంటర్నల్ స్టోరేజ్ అవుతుంది. లేజర్ ప్రింటర్ అనేది ఏమవుతుంది, అవుట్పుట్ డివైస్. ప్రింటర్స్ ఆర్ ద అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టేప్ ఆర్ నథింగ్ బట్ యాక్సిలరీ మెమరీ. యాక్సిలరీ మెమరీ అంటే సెకండరీ మెమరీ అని మీనింగ్ వస్తుందన్నమాట. యాక్సిలరీ మెమరీ ఈజ్ నథింగ్ బట్ సెకండరీ మెమరీ. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, లైట్ పెన్ 1కి 3 ఉండాలి. 1కి 3 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఉంది. ద ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఓకే. 1కి 3. సో, 1కి 3 ఉంది. సెకండ్‌కి అంటే బికి 1 ఉంది. అండ్ సికి 4 ఉంది. సో, ఒకటే ఆప్షన్, ఒక ఆప్షన్ తెలిస్తే ఫస్ట్‌ది రిమైనింగ్ ఆన్సర్ వస్తుంది. అంత ఈజీగా వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్‌కట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్విచ్ టు ప్రింట్ ప్రివ్యూ అన్నారండి. జనరల్‌గా ప్రింట్ ప్రివ్యూ అయితే Ctrl+F2 షార్ట్‌కట్‌తో ఓపెన్ అవుతుంది ప్రింట్ ప్రివ్యూ. ప్రింట్ ఇచ్చే ముందు ఒక వ్యూ వస్తుంది కదా, ప్రివ్యూ అని చెప్తాం. అంటే ముందు ఒకసారి చూసుకొని దాని తర్వాత మనం ప్రింట్ ఇస్తాం కదా. సో, ప్రింట్ ప్రివ్యూ అని చెప్తాం. అయితే స్విచ్ టు ప్రింట్ ప్రివ్యూ జనరల్‌గా షార్ట్‌కట్ అయితే Ctrl+F2తో ఓపెన్ అవుతుంది. అదర్‌వైజ్ Ctrl+Alt+Iతో కూడా ఓపెన్ అవుతుందనమాట. Ctrl+Alt+I. అండ్ Ctrl+Pతో మనకి ఎంఎస్ వర్డ్, ఫైల్, హోమ్ ఇవన్నీ ఇన్సర్ట్ మెనూస్ ఉన్నాయి కదా, అక్కడ పేజ్ లేఅవుట్ అనే మెనూ ఓపెన్ అవుతుందనమాట. పేజ్ లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది Alt+Pతో. Ctrl+Pతో జనరల్‌గా Ctrl+Pతో మనం ప్రింట్ చేసుకుంటాం, రైట్.
ప్రింట్ ప్రివ్యూ కావాలంటే Ctrl+F2, Ctrl+F ఇక్కడ మనకి ఆప్షన్‌లో ఇవ్వలేదు కాబట్టి ఆల్ట్ కంట్రోల్ ఐ తీసుకున్నాం. ఇదే ప్రింట్ చేయడానికి ఇంకొక షార్ట్‌కట్ కూడా ఉంది. Ctrl+Shift+F12తో కూడా మనం ప్రింటే చేసుకోవచ్చు. ప్రింట్ చేసుకోవడానికి ఇంకొక షార్ట్‌కట్ కూడా ఉంది. ప్రింట్ వేరు, ప్రింట్ ప్రివ్యూ వేరు. చలో. వెబ్ సెర్చ్ ఇంజిన్ అండి. జనరల్‌గా సెర్చ్ ఇంజిన్ అంటే మన గూగుల్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్, బింగ్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్, అమెరికన్ ఆన్‌లైన్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్, చైనా వాళ్ళ బైడు ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్. ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్. స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ సెర్చ్ ఇంజిన్స్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అబౌట్ మెనీ వెబ్ పేజెస్. మనం ఓపెన్ చేసే ప్రతి వెబ్ పేజెస్కి రిలేటెడ్ డేటా స్టోర్ అవుతుంది. అది ఎక్కడ అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఇస్ వెబ్ క్రాలర్. సో వెబ్ క్రాలర్ అనేది ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ ప్రోగ్రామ్ దట్ సిస్టమేటికలీ బ్రౌజెస్ లేదా సిస్టమేటికలీ మనం పేజెస్ రిలేటెడ్ డేటా మొత్తం స్టోర్ చేసుకుంటుంది ఒక పద్ధతి ప్రకారం. దాన్ని మనం వెబ్ క్రాలింగ్ అంటాం. సో వెబ్ క్రాలర్ ఇక్కడ స్టోర్ ఇండెక్స్ ఉంది అండ్ ఇక్కడ యూజర్ ఉన్నారు. యూజర్ మనకి ఏదైనా క్వెరీస్ పంపిస్తే, ఏదైనా క్వశ్చన్ పంపిస్తే అక్కడ నుండి మనకి రిజల్ట్ అవుతుంది. బట్ ఇంటర్నల్గా వెబ్ క్రాలింగ్ అనేది ఆ డేటాని సిస్టమేటిక్ వేలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో ఆన్సర్ ఇస్ వెబ్ క్రాలింగ్. నెక్స్ట్, ద 3 మెయిన్ పార్ట్స్ ఆఫ్ టిపికల్ డెస్క్టాప్ అంటున్నారు. అంటే మనం కంప్యూటర్ రిలేటెడ్కి మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటి అని అడుగుతున్నారు. సో సిపియూ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియూ లేకపోతే అసలు ప్రాసెసింగ్ జరగదు. నెక్స్ట్, ఐఓ డివైజెస్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, కీబోర్డ్, మౌస్, ఓకే, మానిటర్, ప్రింటర్. సో కీబోర్డ్, మౌస్ ఇస్ నార్మల్గా వెరీ ఫేమస్ ఇన్పుట్ డివైజెస్. ప్రింటర్ అండ్ మానిటర్ అనేది ఫేమస్ అవుట్పుట్ డివైజెస్. సో సిపియూ ఉండాలి, ఐఓ డివైజెస్ ఉండాలి. దాంతోపాటు మనకి మెయిన్ మెమరీ ఉండాలండి. మెయిన్ మెమరీ ఇస్ నథింగ్ బట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ని మనం మెయిన్ మెమరీ అని కూడా అంటాం. సో ఈ ర్యామ్ మెయిన్ మెమరీ అనేది 2 టైప్స్. ఓకే, ద ఫస్ట్ వన్ ఇస్ ర్యాండమ్ యాక్సెస్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ రీడ్ ఓన్లీ మెమరీ. అంటే ఈ రెండింటిని కూడా ఇంటర్నల్ మెమరీస్ అని అంటారు, యాజ్ వెల్ యాజ్ మెయిన్ మెమరీ, కంపల్సరీ మెమరీ ఫర్ కంప్యూటర్ అని చెప్తాం. సో కంప్యూటర్ స్టార్టప్ కోసం బూటింగ్ లేదా స్టార్టప్ కోసం రోమ్ని యూజ్ చేస్తాం. ర్యామ్ అనేది ఇది డేటా స్టోరేజ్ కాకపోతే ఓలటైల్స్ అంటే టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ప్రోగ్రామ్ లేదా ఓఎస్ మొత్తం లోడ్ అయ్యి ర్యామ్లోకి వెళ్తుంది. టైప్స్ ఆఫ్ ర్యామ్ అంటే ఎస్ అండ్ డి అని చెప్తాం. టైప్స్ ఆఫ్ రోమ్ అయితే ఇన్ జనరల్గా 3 బుక్స్ వైజ్లో చూస్తే, బట్ ద ఓల్డెస్ట్ ఓఎస్ కూడా ఉంది, ఎం రోమ్ అని చెప్తాం. ఎం అంటే మాస్క్ రోమ్. ఈ మాస్క్ రోమ్ని మనం జనరల్గా ఇప్పుడు యూజ్ చేయట్లేము కాబట్టి వాళ్ళు బుక్స్లో కూడా ఇవ్వట్లేరు అనమాట. దాట్ ఈస్ ద ఓల్డెస్ట్ రోమ్. లేదా అబ్జలీట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, నో లాంగర్ ఇన్ యూజ్. ఓకే, నెక్స్ట్ వర్చువల్ మెమరీ అంటే ఇది ఆల్టర్నేట్ మెమరీ అని చెప్తామండి. వర్చువల్ మెమరీ ఇస్ నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ మెమరీ అని చెప్తాం మనం. ఆల్టర్నేటివ్ మెమరీ అంటే ర్యామ్ ఫిల్ అయినప్పుడు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే వర్చువల్ మెమరీ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ర్యామ్ అని చెప్తాం మనం. ఎక్స్టెండెడ్ ర్యామ్ అంటే ర్యామ్ ఎక్స్టెండ్ అవుతుంది మన అవసరాన్ని బట్టి. ర్యామ్లో డేటా స్పేస్ అనేది లేకపోతే కొంచెం ఎక్స్ట్రా మెమరీ క్రియేట్ అవుతుంది. ఎక్స్ట్రా ఎక్కడి నుండి క్రియేట్ అయిందంటే హార్డ్ డిస్క్లో ఉన్న ఆ స్పేస్ని ర్యామ్ అనేది టెంపరీగా యూజ్ చేసుకుంటుంది. అలాగే మన కంప్యూటర్స్ అన్నిటిని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆ టైప్ ఆఫ్ మెమరీని మనం వర్చువల్ మెమరీ అని చెప్తాం. ఓకే, సో వర్కింగ్ మెమరీ, రియల్ మెమరీగా వర్చువల్ మెమరీ, ఎక్స్టెండెడ్ ర్యామ్. మెయిన్ మెమరీ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో సిపియూ కావాలి, ఐఓ డివైజెస్ కావాలి అండ్ ర్యామ్ అనేది కంపల్సరీ ఉండాలి. నార్మల్ డెస్క్టాప్స్కి, నార్మల్ టిపికల్ పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్కి కావాల్సినవి 3: CPU, IO device and RAM. Which of the following is the part of processor? CPU contains the hardware అంటే ఇక్కడ ఎనీథింగ్ ద పెరిఫెరల్ డివైజెస్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్తాం మనం. ఎనీ peripheral devices necessary to perform all the operations required by computer. ఇక్కడ ప్రాసెసర్ కంటెంట్ అంటే మన సిపియూలో ఒక పార్ట్ ఉంది, అది హార్డ్వేర్స్ అన్నిటిని నడిపిస్తుంది ఏంటి అని అడుగుతున్నారండి. దీనికి ఆన్సర్ డేటా పాత్.
దీని తర్వాత ఇది ఇలాగే జరగాలి, నెక్స్ట్ అది జరగాలి అని చెప్పి ఉంటుంది. సో, అలాంటి వాటిని పార్ట్ ఆఫ్ ప్రాసెసర్ కంటైన్ సీపీయూ కంటైన్ హార్డ్వేర్ మొత్తం అంటే కీబోర్డ్, మౌస్ ఇవన్నీ ఎలా పని చేయాలి అనేది ఒక రూట్ అంటే చూపిస్తుంది కదా! దాన్ని డేటా పాత్ అని చెప్తాం. రిజిస్టర్స్ అనేది మనం సీపీయూ మెమరీస్. రిజిస్టర్‌కి మెమరీ లేదా రిజిస్టర్ లోపల ఉండే మెమరీ అని అడిగితే ఆన్సర్ సీపీయూ అవుతుంది. ర్యామ్‌తో అంటే మ్యానుఫ్యాక్చర్ చేసేది క్యాచీ మెమరీ. ఇక్కడ కంట్రోలర్ అని కాకుండా కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది. సో, ఒక పార్ట్ సీపీయూ లోపల ఉంటుంది. హార్డ్వేర్‌ని పని చేయిస్తుంది. ఆన్సర్ డేటా పాత్. డాష్ ఈజ్ అ నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ దట్ గ్రాంట్స్ ఆర్ రిజెక్ట్. గ్రాంట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా నెట్వర్క్‌లో ఒక డివైస్ ఉంది. అది ఏంటి అని అడుగుతున్నారు ఆళ్ళు. యాక్సెస్ ద ట్రాఫిక్ ఫ్లో బిట్వీన్ అన్‌ట్రస్టెడ్ అంటే అనాథరైజ్డ్ లేదా ట్రస్ట్ అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనేది ఫిల్టర్ చేసేది ఎవరు అంటే ఫైర్ వాల్ అండి. చూడండి ఇక్కడ ఫైర్ వాల్ మీకు ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ కలర్‌లో కొన్ని ఉన్నాయి, గ్రీన్ కలర్‌లో కొన్ని ఉన్నాయి. సో, ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే వాటిని ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసేటప్పుడు దీనితో మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనుకున్నప్పుడు యూజర్ దగ్గరికి పంపిస్తుంది. ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంది అని ఫైర్ వాల్‌కి అనిపిస్తే అది మళ్ళీ రిటర్న్ పంపిస్తుందనమాట. సో, ఆ డేటాని ఆ ప్యాకెట్ అంటాం. డేటా ఈజ్ నథింగ్ అంటే ప్యాకెట్ ఈజ్ నథింగ్ బట్ ఒక పెద్ద డేటాని పార్ట్స్ లాగా డివిజన్ చేస్తే 1 ప్యాకెట్ అలా చెప్తాం. స్మాలెస్ట్ పార్ట్‌ని ప్యాకెట్ అంటాం. సో, ఆ ప్యాకెట్‌ని ఫిల్టర్ చేస్తుంది. ఇంటర్నెట్ నుండి మనం ఓపెన్ చేసే వెబ్‌సైట్స్ కావచ్చు, పంపించే డేటా కావచ్చు, అది ఫిల్టర్ చేసి ఇది హార్మ్‌ఫుల్లా కాదా అని చెక్ చేస్తుంది. అథారిటీ లేదా అనాథరైజ్డ్ అంటే అథారిటీ లేని వాళ్ళు. అంటే కైండ్ ఆఫ్ హ్యాకర్స్ కావచ్చు, లేదా వైరస్ ఉన్న వెబ్ పేజెస్ కావచ్చు. అలాంటి వాటన్నిటిని మళ్ళీ అది ఫిల్టర్ చేసి వెనక్కి పంపిస్తుంది. దానికి ఆన్సర్ ఫైర్ వాల్ అవుతుందనమాట. ఫైర్ వాల్. ఓకే. సో, అనాథరైజ్డ్ డేటాని ఫిల్టర్ చేస్తుందని అడిగినా కూడా ఆన్సర్ ఫైర్ వాల్ అవుతుంది. ఓకే. హబ్ ఈజ్ అ నెట్వర్క్ డివైస్. ఇన్ జనరల్ ఈ హబ్‌ని మనం స్టార్ టోపాలజీలో యూజ్ చేస్తాం. హబ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రిడ్జెస్ అనేది 2 సిమిలర్ నెట్వర్క్స్‌ని కనెక్ట్ చేస్తామండి. 2 సిమిలర్ నెట్వర్క్‌ని కనెక్ట్ చేసేవి బ్రిడ్జెస్. ఓకే. హబ్ అనేది ఏం చేస్తుందంటే ఇది ఐపీ అడ్రస్‌ని స్టోర్ చేసుకుంటుంది. హబ్ కెన్ స్టోర్ ద ఐపీ అడ్రెసెస్. ఐపీ అడ్రస్‌లన్నీ హబ్‌లో స్టోర్ అవుతాయన్నమాట. అండ్ బ్రిడ్జెస్‌లో మ్యాక్ అడ్రస్ స్టోర్ అవుతుంది. మ్యాక్ ఈజ్ నథింగ్ బట్ మీడియా యాక్సెస్ కంట్రోల్. ఓకే. మీడియా యాక్సెస్ కంట్రోల్. ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ ఏదైతే ఉందో ఈ మ్యాక్ అడ్రస్ దీన్ని ఫిజికల్ అడ్రస్ అని కూడా అంటారు. ఫిజికల్ అడ్రస్. దీన్ని మాత్రం లాజికల్ అడ్రస్ అంటాం. ఫిజికల్ అండ్ లాజికల్ అడ్రసెస్ అని చెప్తాం. ఓకే.